వెర్ర వీగుతున్న నిన్ను వేసేయడానికి వచ్చిన వ్యాక్సిన్ రా. అచ్చా, నన్ను ఎట్లా వేస్తావురా? నేను కొత్త వేరియంట్ ని. నేను వన్స్ వేట మొదలెట్టాక ఆ వేరియంట్ ఈ వేరియంట్ అని చూడను. అట్టొచ్చిన ప్రతి వేరియంట్ నువ్వు వేసుకుంటూ వెళ్ళిపోతా. నాతో నువ్వు పెట్టుకోలేవు. నా ఊపు నువ్వు తట్టుకోలేవు. నేను స్ప్రెడ్ అయితే జనాలందరూ డడ్డే. గాడిది గుట్టేం కాదు, ఈలోగానే నీకు ఎండ కార్డు వేసేస్తా. ఒరే థర్డ్ వేవ్, చెప్తున్నా గుర్తు పెట్టుకో. ఇది నా దేశం, నా వాళ్ళు బతుకుతున్న దేశం. ఇక్కడ హాస్పిటల్లో బెడ్ల గురించి ఏడ్చాం, ఆక్సిజన్ సిలిండర్ల గురించి ఏడ్చాం. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. వ్యాక్సిన్ వచ్చింది. ఆ వేరియంట్ పోతే ఈ వేరియంట్, ఈ వేరియంట్ పోతే ఆ వేరియంట్ అని జనాల మీదకి ఎగబడితే సూదుకొక వేరియంట్ లెక్క వ్యాక్సిన్ కి బలవుతారు. అరే చిచ్చాస్, గీడెవడో మస్తు డేంజర్ క్యాండిడేట్ లెక్క ఉన్నాడు రా. బతుకుండి ఏ గబ్లాలైనా తిని బతకచ్చు. ఉరుకురు ఉరుకుర్రి. అమ్మయ్య, వ్యాక్సిన్ సాబ్ భలేగా టైంకి వచ్చి నన్ను కాపాడు. నీకు చాలా థ్యాంక్స్. నీ థ్యాంక్స్ పక్కనట్టు గాని ముందు నీ మూతికి మాస్క్ ఏదిరా? మాస్క్ ఎందుకు? ఆల్రెడీ 2 డోసులు వ్యాక్సిన్ గుచ్చేసారుగా. ఒరే డెప్పం, మరి అక్కడేరా నాకు కాలేది. లోపల డ్రాయర్ వేసుకున్నాం కదా అని పైన ప్యాంట్ వేసుకోవడం మానేస్తావా? లేదు కదా. ఇది అంతే, ప్యాంట్ వేసుకోపోతే పరువు ఒకటే పోద్ది, అదే మాస్క్ వేసుకోపోతే ప్రాణమే పోద్ది. వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా అని నిర్లక్ష్యంగా మాస్కులు శానిటైజర్లు వాడకపోతే థర్డ్ వేవ్ కాదు, 33rd వేవ్ కూడా వస్తుంది. అందుకే అంతా సెట్ అయిపోయిందని ఓ జబ్బలెగరేసుకుంటూ తిరగకుండా నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఓకే వ్యాక్సిన్ సాబ్. అవును రే, ఇంతకీ మీ ఇంట్లో వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేయించావా? అబ్బే లేదు వ్యాక్సిన్ సాబ్, నా ఒక్కడికే కుదిరింది. వాళ్ళకి ఏమిద్దామంటే హాస్పిటల్ నిండా బోల్డ్ మంది జనాలు, తగ్గాక చూద్దాంలే అని వదిలేసాను. ఒరే నీ పిర్ర మీద నా సూది, జనాలు ఎక్కువ ఉంటున్నారని చెప్పి వ్యాక్సిన్ తర్వాత ఇద్దాం వదిలేసావా? ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు భోజనాల దగ్గర కుర్చీలు ఖాళీ లేవనుకో ఏం చేస్తావ్? ఏముంది, వెయిట్ చేసి కుర్చీలు ఖాళీ అయ్యాక తినేసి వెళ్ళిపోతాం. మరి ఆ ఓపిక ఇక్కడ ఏమైందిరా? ఇలాంటి నెగ్లిజెన్స్ల వల్లే విషయం అక్కడ దాకా వచ్చింది. ఈ జబ్బు వల్ల చుట్టూ ఎంతమందిని కోల్పోయావో చూసావుగా. ఆ లెక్క పెరగక ముందే ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. ఇమీడియట్ గా ఇంట్లో వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేయించు, సోషల్ డిస్టెన్స్ పాటించు, మాస్క్ శానిటైజర్ కంపల్సరీ వాడు. ఓకే వ్యాక్సిన్ సాబ్, నువ్వు చెప్పినన్ని ఫాలో అవుతా. ఇప్పుడే మా ఇంట్లో వాళ్ళందరికీ వ్యాక్సిన్ కూడా వేపిస్తా. కరోనాను ఎదిరించడానికి వ్యాక్సినే మన ఆయుధం. ఎటువంటి డౌట్లు భయాలు పెట్టుకోకుండా ఇప్పుడే మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ వ్యాక్సిన్ వేయించుకోండి.